श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ప్రేమిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతులు మరియు 70వ పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు మరియు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి లబ్బిపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాతుర్మాసం చేశారు. ఆ సందర్భంలో శ్రీవారి యొక్క అనుగ్రహంతో నేను మొట్టమొదటిసారిగా కాంచీపీఠంలో శ్రీవారు మహా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి యొక్క అభిషేకాదులు చేస్తున్న విరామ సమయంలో నేను ప్రవచనాలు చేశాను. అది నా మొదటి ఉపన్యాసం కాంచీపీఠంలో. అంతకుముందు చేసేవాడిని వేరే చోట, అయితే ఇది మొదటిసారి శ్రీవారి అనుగ్రహం. తర్వాత ఒకసారి శ్రీ జయేంద్ర స్వాముల వారి ద్వారా అనుగ్రహీతుడైనటువంటి గొప్ప శ్రీమంతుడు జన చైతన్య అనేటువంటి స్థలాలు విక్రయాలు చేసేటువంటి ఒక వ్యాపారి, ఆయన పేరు గౌరవనీయులు శ్రీ మాదాల సుధాకర్ గారు, వారు అక్కడ కూడా ఉన్నారు. శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు నన్ను పిలిచి వారితో నీవు ముచ్చటించు అన్నారు. సామాన్యంగా శ్రీవారు చెప్తేనే ఎవరితోనైనా నేను మాట్లాడే స్వభావం ఉన్నది. ఆయన దేవాలయంలో దర్శనం చేసుకుని కూర్చుండగా ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం కావున కుశల ప్రశ్నలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆయన అన్నారు, మీరు చాలా చక్కగా ఉపన్యాసాలు చెప్తారు, వీటినన్నింటి గ్రంథస్థం చేయండి, ఏదైనా పుస్తకాలు ప్రకటిస్తాము అన్నారు. తర్వాత అలా మాట వరుసకు మాట్లాడుతూ మీకు ఏదైనా ధన సహాయం కావాలంటే అడగండి, ఇస్తానన్నారు. అప్పుడు నాకు అడిగింది, మీరు ఇంత గొప్ప శ్రీమంతులు కావడానికి కారణం ఎవరు అని అడిగా. శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అన్నారు. మరి వారి శిష్యులు కదా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు, వారి వద్దనే మేము ఆశ్రయించుకుని ఉన్నాం, మరి వారే మమ్మల్ని గమనిస్తారు, మీరేమీ దాని గురించి ఆలోచించవలసిన పని లేదు అని చెప్పారు. తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అన్నాను. ఆయన చెప్పండి, పర్వాలేదు. మీరు శ్రీ జయేంద్ర స్వాముల వారి అనుగ్రహం పొందారు కదా, ఎంతో విలువైనటువంటి ఆస్తులను సంపాదించారు, తర్వాత గొప్ప ఐశ్వర్యవంతులయ్యారు, మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? మీరేనా ఇంకా నెరవేరవలసిన కోరికలు ఉన్నాయని అడిగాను. ఆయన అన్నారు, గురుదేవ అనుగ్రహంతో నేను చక్కగా సుఖంగా ఉన్నాను అన్నారు. అప్పుడు అన్నాను, నేను మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా ఇంత ఐశ్వర్యాన్ని పొందిన తర్వాత శ్రీ జయేంద్ర సరస్వతి స్వాముల వారితో ఏదైనా ప్రత్యేకంగా ఏకాంతంలో ఏదైనా మాట్లాడారా? అది నాకు చెప్పండి అన్న. ఆయన అన్నారు, స్వాముల వారు ఒక్కరే ఏకాంతంగా ఉన్నప్పుడు కాంచీపురంలో స్వామివారితో మాట్లాడుతూ, దయచేసి నాకు ఈ యొక్క సృష్టి రహస్యము, ఈ జగత్తు,
ఈ యొక్క జీవుడు ఈ విషయాలు దయచేసి చెప్పవలసిందిగా ఆయన ప్రార్థించాడట. స్వాముల వారు దేవుడి గురించి అనేక విషయాలు చెప్తూ ఈ యొక్క సృష్టి రహస్యం ఎలా ఉంది అని చెప్తూ ఉన్నారనమాట. అయిన తర్వాత ఈ జీవుడు ఎక్కడికి వెళ్తాడు, తర్వాత జరిగేది ఏమిటి అని నేను ప్రశ్న అడిగాడు. అప్పుడు స్వాముల వారు, అది నువ్వు తెలుసుకో అవసరం లేదు, అది రహస్యమైన విషయము, నువ్వు దీంతో సంతృప్తి పడు, దైవ కార్యాలు మంచి పనులు చేస్తూ ఉండు అని చెప్పారట. ఈ విషయాలు నేను విన్న తర్వాత నేను వెనకలు చదివినటువంటి అనేక పుస్తకాల యొక్క అనుభవం ద్వారా నాకు మహాభారతంలో వచ్చేటువంటి సనత్సుజాతీయ తాత్విక గ్రంథం గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. దాని గురించి కొంత మీతో నా యొక్క అనుభవాలను పంచుకోవాలనిపిస్తుంది. అది మహాభారతంలో సనత్సుజాతీయం అనేటువంటి విషయం ప్రస్తావించబడింది. ఇది ఉద్యోగ పర్వంలో 5వ భాగంలో వస్తుందన్నమాట. దీనిలో జరగబోయే యుద్ధం గురించి, శాంతి కోసం చేసే ప్రయత్నాలు, ఇవన్నిటితో పాటుగా ఆధ్యాత్మిక అంతర్గత ఆలోచనలు మరియు విముక్తి, స్వేచ్ఛ మార్గంపై ఈ యొక్క గ్రంథం విపులంగా వివరిస్తుంది. ఆ యొక్క ధృతరాష్ట్రుడు తన సవతలి సోదరుడైనటువంటి తనకు సోదరుడే విదురునితో సంభాషిస్తున్నాడు. ఏమడిగాడు? ఇప్పుడు అనేక విషయాలు చర్చిస్తూ ఆత్మకు సంబంధించిన విషయాలు మాట్లాడాడు. అది రహస్య విషయాలు కదా. అప్పుడు విదురుడు ఏం చెప్తున్నారంటే, తాను శూద్ర స్త్రీ నుండి జన్మించినందువల్ల అట్టి ఆధ్యాత్మిక తత్వ రహస్య విషయాలు దాని గురించి నేను మాట్లాడకూడదు అని చెప్పారు అని విదురుడు సమాధానం ఇచ్చాడు. అయితే దీనికి మార్గం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆయన విదురుడు చెప్తున్నాడు, బ్రాహ్మణుడిగా జన్మించిన వాడు, వేదాంతత్వ రహస్యాలు తెలిసిన వారు ఎవరైతే ఋషులున్నారో వారు ఈ రహస్య విషయాలు చెబితే దేవతలు ఏమీ ఆక్షేపించరు అన్నాడు. మరి అట్టి మహాపురుషుడు నాకు ఎలా లభ్యమవుతారు అనగా, ఓ మహారాజా, నీవు సనత్సుజాత అనేటువంటి ఋషిని నువ్వు ప్రార్థించు అన్నారు. మరి వేదవ్యాసుల వారి అనుగ్రహము ధృతరాష్ట్ర మహారాజు పైన ఉన్నందువల్ల సనత్సుజాత మహర్షి అక్కడికి వచ్చారు. వారిద్దరి మధ్య ఈ యొక్క ఆధ్యాత్మిక అంతర్గత ఆత్మవిచారంపై చర్చించబడింది అన్నమాట. అదే సనత్సుజాతుడికి మరియు ధృతరాష్ట్రుడు జరిగినటువంటి మేలిమి అయినటువంటి ఆత్మ విచారం అన్నమాట. ఈ యొక్క గొప్పదైన ఈ గ్రంథం ఏదైతే ఉందో దాన్ని హిందూ ఋషులలో ఆధ్యాత్మిక తత్వవేత్తల్లో ప్రముఖుడు, అద్వైత వేదాంతానికి ప్రముఖంగా వ్యాఖ్యానకర్త అయినటువంటి శ్రీ ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు దీనికి భాష్యం రాశారు. తర్వాత అనేకులు పాశ్చాత్యులు కూడా ఈ గ్రంథాన్ని చదివారు. సనత్సుజాతీయ తాత్విక గ్రంథంలోనే గొప్పది, ఇది అధ్యయనానికి చాలా విలువైనటువంటిది, దీంట్లో సంక్షిప్తంగా అనేక రహస్యాలు చెప్పబడి ఉన్నాయి, ఇది చివరి ఉపనిషత్తు అనేటువంటి విషయాన్ని రూయిటినెన్ అనే పాశ్చాత్య వ్యక్తి వ్రాశాడనమాట. ఇందులో ఏముంది? సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే త్రిష్టుప్ ఛందస్సుతో వ్రాయబడిన శ్లోకాలతో ప్రధానంగా మరణం యొక్క పరిష్కారం తెలిపారనమాట. 12 సద్గుణాలు, 12 దుర్గుణాలు మరియు బ్రహ్మచర్యంపై వాటి పరిణామాలను కూడా చర్చించారు. చివరిగా పరమాత్మ యొక్క ఆవిర్భావం, పరమాత్మ యొక్క వ్యక్తీకరణతో ఈ గ్రంథం పరిసమాప్తి అవుతుంది. ఆత్మీయులారా, ఇట్టి ఆధ్యాత్మిక తత్వ విచారాలు అనేది మోక్ష మార్గంలో అది చివరిది.
నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. ఎవరికైతే ఆత్మజ్ఞానం లభ్యమవుతుందో వారు సాక్షాత్కారాన్ని పొందుతారని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. ఆధ్యాత్మిక సాధనంలో ఎన్నో సోపానాలు ఉన్నాయి. వాటిని ప్రాథమిక, మధ్యమ, ఉత్తమమని మనం చెప్పుకుంటాం. భగవద్ దర్శనం కావాలా అనేటువంటి అభ్యాసులు అనగా సాధకులు ఎవరైతే ఉన్నారో సులభమైన భక్తి మార్గంలో పయనిస్తూ భజనలు, కీర్తనలు మరియు పురాణాలు వినడం, ఇలా చేయడం, తీర్థయాత్రలు చేయడం, మాతాపితృలను, వృద్ధులను, గురువులను సేవించడం, తద్వారా ఏమవుతుంది, మనస్సు మల విక్షేప ఆవరణములను, దోషాలను పోగొట్టుకొని అది ధ్యాన స్థితిని పొందడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అట్టి తరుణంలోనే మనము గురువులను అన్వేషించాలి, లేదా మన పూర్వజన్మ భాగ్యంతో గురువులే మన చెంతకు రాగలరు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వ విచారాలు తెలుసుకోవడానికి పండిత పామరులందరికీ ఉపయోగపడడం కోసం ఎందరో మహర్షులు, వాల్మీకి మరియు వేదవ్యాస మహర్షులు మనకు ఎన్నో గ్రంథాలు అందించారు. అందులో మహాభారతం, రామాయణం. ఈ మహాభారతంలో ముఖ్యంగా మనకు భగవద్గీత మరియు విష్ణు సహస్రనామం, సనత్సుజాతీయం మనకు లభ్యమవుతుంది. ఇంతవరకు సనత్సుజాతీయం గురించి మనం చెప్పుకున్నాం. భగవద్గీత అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇంకా ఉపనిషత్ సారమే భగవద్గీత. ఇది కూడా పెద్దల ద్వారా మనం అభ్యసించాలి. అందరికీ ఉపయుక్తమైంది ఏది? విష్ణు సహస్రనామం. మనందరి అదృష్టం ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు భగవద్గీతకు, విష్ణు సహస్రనామానికి మరియు సనత్సుజాతీయానికి మేలిమైన వ్యాఖ్యానం రాశారు. మహాస్వాముల వారి దగ్గర ఎవరైనా వస్తే మహాస్వాములు వారు వారి వారి సామర్థ్యాన్ని బట్టి వారికి వీటిని సాధన చేయండి, ఈ స్తోత్రాలు చెప్పుకోండి అని వారికి ప్రోత్సహించేవారు. ఒకసారి మహాస్వాముల వారు ఒక గ్రామానికి పయనమై వెళ్తూ ఉన్నారు. దోవలో ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళేటువంటి వాడు ప్యాంట్ షర్ట్ పైన ఉన్నాడు. వచ్చి స్వాముల వారిని చూడగానే వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వాముల వారు అతనితో వేద అధ్యయనం చేసావా అన్నారు. ఆయనకు ఆశ్చర్యమైంది. నేను వేద అధ్యయనం చేయలేదు. అయితే స్వాముల వారు అతని శిఖ, అతనిలో నుదుటిపై ఉన్నటువంటి గంధం ఇవన్నీ చూస్తూ అలా అడిగారు. లేదు స్వామి, నేను వేదాధ్యయనం చేయలేదు అంటే, సరే విష్ణు సహస్రనామం చదువుకో అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. అతని పరిణామం ఏం జరిగింది, అతని పైన మనసు పైన చాలా అది పరిణామం ఏర్పడింది. అంతవరకు ఎప్పుడు కూడా అలా గ్రంథాల జోలికి వెళ్ళని వ్యక్తి నాటి నుండి మహాస్వాముల వారి పైన శ్రద్ధతో విష్ణు సహస్రనామం పారాయణం చేయడం మొదలుపెట్టాడు. అది ఎంతవరకు వెళ్ళిందంటే ఆఫీస్లో విరామ సమయంలో కూడా చదవడం, ఇంటికి వచ్చినా చదవడం, రాత్రి అయినా చదవడం, ఇలా చదువుతూ దాంట్లో విషయాలను గ్రహిస్తూ తన స్నేహితులను కూడా చేర్చుకొని ఇలా ఒక సమూహంగా ఏర్పడి విష్ణు సహస్రనామ పారాయణ సత్సంగము అనే ప్రారంభమైంది. అది ఎంత వ్యాపకమైందంటే ఆ చెన్నై నగరంలో ఎన్నెన్నో సంస్థలు, ఎన్నో సంఘాలు ఇలా ఏర్పడి విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటూ ఆయనకి ఎంతోమంది శిష్యులుగా మారిపోయారు. ఆయన ఎల్లప్పుడూ నిరంతరం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ ఒకసారి అతనికి అనారోగ్యమైంది. అనారోగ్యమైతే అతనికి బంధువుల సహాయానికి రాలేదు, కానీ ఆయన దగ్గర సత్సంగ సభ్యులు ఎందరో అతనికి సహాయపడ్డారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామం పారాయణ వల్ల ఆయన ఆరోగ్యం బాగైంది. తర్వాత ఎంతో గొప్ప ఆపరేషన్ కావాల్సినటువంటిది కూడా దాని నుంచి అతను విముక్తి పొందాడు. తదుపరి చివరిగా ఆ యొక్క భగవన్నామ స్మరణతోనే, విష్ణు సహస్రనామ చింతనతోనే ఆయన వైకుంఠాన్ని చేరుకున్నాడు. కావున ఆత్మీయులారా, మహాస్వాముల వారు వారి వారి సామర్థ్య యోగ్యతలను బట్టి వారికి ఆయా పుస్తకాలను ఆయన అందించేవారు. కాంచి కామకోటి పీఠం ఈ విధంగా మాదాల సుధాకర్ అనేటువంటి వారి ద్వారా ఎన్నో పుస్తకాలను, శ్లోకాలను అచ్చివేయించి పండిత పామరులందరికీ కూడా అందుబాటులో లేనటువంటి ఎన్నో
విష్ణు సహస్రనామ పుస్తకాలు, లలితా సహస్రనామ పుస్తకాలు, వాంగ్మయం అంతటినీ కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు తన శిష్యుడు శ్రీ మాదాల సుధాకర్ని ప్రోత్సహించి అందుబాటులోకి తెచ్చారు. కావున ఇట్టి పరమ పవిత్రం ఈ వాక్పుష్పములను శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లి ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర. జయ జయ శంకర.